హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, పంచతంత్రం నుండి తొలి తంత్రం మిత్రలాభాన్ని చిన్న చిన్న వీడియోలుగా ఇస్తూ ఉన్నాను. చిన్నవంటే మరీ చిన్నవి కాదనుకోండి. అందులో హిరణ్యకుడనే ఎలుకని, లఘుపతనకం ఇవి రెండు కథని కంటిన్యూ చేస్తాయండి. లఘుపతనకం అనే కాకి స్నేహాన్ని అర్థించి వెళ్ళినప్పుడు హిరణ్యకుడు జాతి రీతి ఎరుగకుండా ఎలా పడితే అలా స్నేహం చేయకూడదు అని చెప్తూ, జింక ఒక నక్కని నమ్మి ప్రమాదం పాలైన కథ చెప్తాను విను. దాన్ని కాకి ఎలా రక్షించిందో దాని స్నేహితులైన కాకి నీకు వివరిస్తానని చెప్పి కథ చెప్తూ ఉన్నది. అందులో జింక నక్కని నమ్మి తన వెంట తీసుకొని వెళ్ళినప్పుడు కాకి దాని స్నేహితుడు కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మకూడదు, ముందు వెనుకలు చూసుకోకుండా స్నేహాన్ని దగ్గరికి రానియకూడదు, ఏదో పరిచయంగా అలా ఉంచాలి అని చెప్తూ, దీనికి నేను నీకు ఒక కథ చెప్తాను విను అంటూ జరద్గవం అనే ఒక గద్ద కథ చెప్తుంది. ఈ కథ నేను ఇంతకు ముందటి వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. నీతులు వదిలేసిన సారం లేని పిప్పి లాంటి కథని 6లో 8వ తరగతిలో ఇదే రిపీటెడ్. ముందటి తరగతుల్లో పిల్లలు చదివారు కదా, ఇన్ని విస్తారంగా కథలు ఉన్నాయి, మరో కథ ఇద్దామని ఆ సంకలనకర్తలకి అనిపించలేదు. ఉదయమే ఈగ వేధిస్తోంది. కొనసాగిస్తున్నానండి. భాగీరథి తీరమందు గొప్ప జువ్వి వృక్షము కలదు. దాని తొర్రలో జరద్గవము అను చీకు ముసలి గద్ద వాసము చేయుచుండెను. ఆ వృక్షము మీద నివసించు పక్షులు దానికి జీవనమునకై తాము తెచ్చుకున్న ఎరలో కొంచెము కొంచెము పంచి ఇచ్చుచుండును. అది దాని చేత జీవనము చేయుచుండెను. ఒకనాడు దీర్ఘకర్ణమను పిల్లి పక్షి పిల్లలను భక్షించుటకై ఆ మ్రాని కడకు సద్దు చేయక వచ్చెను. దాన్ని రాక చూసి పక్షి పిల్లలు భయపడి కూయసాగాను. ఈ జరద్గవం అనేటటువంటి చీకు ముసలి గద్ద, అంటే బాగా చాలా ముసలిదైపోయిన గద్ద ఆ భాగీరథి గంగా నదీ తీరంలో ఉన్న జువ్వి చెట్టు మీద ఒక తొర్రలో నివసిస్తూ ఉంది. అది ముసలిదైపోయింది. ఆ సానుభూతికి అక్కడ ఉన్న పక్షులన్నీ, ఎన్నో పక్షులు ఆ చెట్టు మీద నివసిస్తూ ఉన్నాయి. అవన్నీ తమ పిల్లల కోసం తెచ్చుకున్న ఎర్రలో కొంచెం కొంచెం దానికి ఇస్తూ ఉంటే దాంతో అది జీవనం గడుపుకుంటూ ఉంది. కాబట్టి ఈ పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఆ పక్షి పిల్లలని, ఆ పక్షి గూళ్ళని కాస్త గమనిస్తూ పరిశీలిస్తూ ఉంటుంది. ఆ రకంగా అది ప్రత్యుపకారం చేస్తూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు జీవనమునకై ఇలా గడుపుతూ ఉన్నప్పుడు ఒకరోజు దీర్ఘకర్ణం పొడవాటి చెవులు ఉన్నటువంటి పిల్లి సద్దు చేయకుండా ఆ పక్షి పిల్లల్ని తినడానికి ఆ మ్రాని కడకు, ఆ చెట్టు దగ్గరికి, ఆ వృక్షం దగ్గరికి, పెద్ద మాను కాబట్టి మ్రాని,